రాష్ట్ర వ్యాప్తంగా హట్టహాసంగా జరిగిన ఎన్నికలు. అవును. సాగునీటి సంఘాల ఎన్నికలు. అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవాలుగా ఎన్నికలైతే జరిగినాయి. కొన్ని ప్రాంతాల్లో 2 వర్గాల మధ్య ఘర్షణలు కూడా జరిగినాయి. కొన్ని చోట్ల ఎన్నికల వాయిదాలు కూడా పడడం జరిగింది. సో, సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మనకి సాగునీటి సంఘాల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకున్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 6,149 ఇక్కడ బాడీలకు సంబంధించి సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలైతే నిర్వహించగా అనేక చోట్ల ఏకగ్రీవాలైతే అవడం అయితే జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలో మనకి చాలా ప్రాంతాల్లో చెదురుమదురుగా అన్నీ ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది అధికార పార్టీకి సంబంధించిన వారందరూ కూడాను. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే గొడవలు అయితే ఆగిపోయినాయి అనమాట. ఆగిపోవడంతో అక్కడ ఎన్నికలైతే జరగలేదు. సాగునీటి సంఘాల్లో బీజేపీ కూడా పాగా వేయడం అయితే జరిగింది. మొత్తం మీద అధికార పార్టీ చాలా ప్రాంతాల్లో అయితే ఇవి ముఖ్యంగా వారైతే ఏకగ్రీవాలు చేసుకొని గెలవడం అయితే జరిగిందనమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను